అలాగే ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి హ్మ్. సింహరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మరి ఈ వారం మొత్తంలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయంటారు గురువుగారు? సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంది ఈ వారంలో. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము, అష్టమంలో ఉన్నటువంటి రాహువు అంత అనుకూలతనిపడు. ఈ యొక్క శని ఏం చేస్తాడంటే మనకి అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. కోర్టు సమస్యల్లో ఉన్నారు ఈ సింహరాశి వాళ్ళు చాలామంది. వాళ్ళు హాస్పిటల్స్ కట్టి అవతల వాడు బిల్డరు, ఆ ల్యాండ్ ఓనరు, అనేకమైన ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఆ వితండవాదాలు చేసుకోకూడదు, అనవసరమైన ప్రస్తావనలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా కనుక వీళ్ళు డీల్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం జనరాసిటీ ఎక్కువ వీళ్ళకి. అందువలన ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ హెల్ప్లు చేస్తారని మాటలు ఇచ్చి వాళ్ళు హెల్ప్లు చేయడం వల్ల లేనిపోని తలపోట్లన్నీ తెచ్చుకుంటారన్నమాట వీళ్ళు. అదే అష్టమరాహు యొక్క ప్రభావం. అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే రాజ్యస్థితిగతుడైనటువంటి చక్కగా మనకి ఈ యొక్క గురుడు, మనకి రవి, బుధ, శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, పని ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా వాళ్ళు టేకప్ చేస్తారు. ఎంత వర్క్ ఇచ్చినా సరే వాళ్ళు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా వాళ్ళు చేసి చూపిస్తారనమాట ఈ యొక్క సింహరాశి వాళ్ళు. అండ్ బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వీళ్ళు. అండ్ ఈ సింహరాశి వాళ్ళకి రాజకీయ నాయకులకి చాలా బాగుంది ఇందులో. అందువలన మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సింహరాశి సింహలగ్నంలోనే ప్రమాణ స్వీకారం చేశారు అనమాట. కాబట్టి వీనికి చక్కగా ఈ సింహరాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. ప్రమోషన్స్ అనేటటువంటి విషయంలో వీళ్ళు అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉండాలా. ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. మహిళలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. మీడియా రంగంలో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సినీ ఫీల్డ్, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి గౌరవాలు ఉంటాయి, పారితోషికాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు ఒక్కటే మాత్రం కావు. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకి వివాహాలు కావు ఇప్పుడు, ఎందుకంటే మూఢం కాబట్టి. ఈ విధంగా చక్కగా సింహరాశి వాళ్ళకి ఉందమ్మా. ఏ విధంగా ఉండబోతుందన్న అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే ఈ సింహరాశి వారు వచ్చేసి ఈ వారంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు గురువుగారు? వీళ్ళు 2 పరిహారాలు చేయాలా. శనికి జపము, శని స్తోత్రాలు. రాహుకి జపము, రాహు స్తోత్రాలు. శని కోసము కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి, తర్వాత అలాగే ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని, మినుములకేమో రాహుకి, ఇద్దరు కలిపి తీసుకెళ్ళి పేద బ్రాహ్మణులకి వాళ్ళకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దానం చేయాలి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి. ఇక రెండవది మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చనతో పూజ చేసుకోవాలి ఇంట్లోనే. అలాగే ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ శనివారం నాడు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ విధంగా చిమ్మిలి నల్ల నువ్వుల ఉండలను తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి, దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే. ఈ నల్ల ఉండలు తీసుకోవడానికి వాళ్ళు భయపడతారు, నువ్వుల ఉండలు తీసుకోవడానికి అయినా ఇవ్వాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే వీరందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. ఓకే గురుగారు. సింహరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది? అలాగే వారికి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు.